మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగిలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలున్న వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. అదేవిధంగా పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది. నేను 5 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని, ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని. నేనే అప్పుడున్న చైర్మన్, మళ్ళీ ఇప్పుడున్న లేదు కానీ ఎన్టీపీసీ చైర్మన్ ని పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో అడిగినా, మరి 4000 మెగావాట్లు తెలంగాణకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి. వారి పేరు డాక్టర్ గురుదీప్. రాహుల్, జస్ట్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఐ ఆస్క్డ్ హిమ్ మై సెల్ఫ్, 4000 మెగావాట్లు ఉంటే మీరు ఎంత మొదలు పెట్టినరు, ఎంత చేసినరు అని. అయితే ఆయన నాకు పార్లమెంట్ కమిటీలో ఆన్ రికార్డ్ మినిట్ అయి ఉంటుంది. పార్లమెంట్ రికార్డులో మేము 1600 మెగావాట్లు మొదలు పెట్టినాం, మళ్ళీ ఇంకా 2400 మెగావాట్లు ఎందుకు మొదలు పెట్టినాం అడిగినాం. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుబడితో పెడతారు. we only have to buy the power if it is competitive to us. ఆ బ్యాలెన్స్ ఆ ఎన్టీపీసీ ఫేజ్ 2 2400 మెగావాట్ కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు.
అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్ చైర్మన్ ఎన్టీపీసీ నాకే జవాబు చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత మరి ఆ విషయం తర్వాత ప్రోగ్రెస్ అయింది. ఇప్పుడు ఏదో నిన్న ఆ పెద్ద మనిషి ఏదేదో మాట్లాడిండు. అంటే నిజంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4,000 మెగావాట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడిండు. మేము వచ్చినప్పుడు 6,000 7,000 మెగావాట్లు ఉండే, మేము 14,000 మెగావాట్లు చేసినామని. అన్ని అబద్ధాలే. వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు, వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్. అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు. ప్రతిపై ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అది 20% PLF మీద నడుస్తాయి. అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి. వీళ్ళ హయాంలో మొదలుపెట్టిన మరొక ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టు 7 ఏళ్ల తరబడి కాస్ట్ ఓవర్ రన్ 3 4 అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్లగా నడుస్తున్నది. సో పవర్ విషయంలో వాళ్ళేదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. వ్యవసాయానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇండ్లకి కానీ. దానికి అదనంగా మేము ఇండ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకానికి తయారు చేస్తున్నాం. ఇంకో విషయం, మరి ఏదో మేము గొప్ప గొన్నం అది ఇదని అంటున్నాడు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా, రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించినాం, కొన్ని ప్రారంభిస్తున్నాము. రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము. రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా, ఏ వ్యాపారైనా ఎంఎస్పీ కంటే ₹1 తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పంటల గురించి మాట్లాడిన పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం, వికారమైన విషయం అంటే, నేను పార్లమెంట్ లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రేజ్ చేస్తే ఏమని, భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది, మరి పంట నష్టానికి ఎంత, ప్రీమియం సంగతి ఏంటిది అన్ని మాట్లాడితే 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో జవాబు చెప్పిండ్రు. కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుశరం ఉండాలి. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే.